సో ఈ కీర్తన భాగాన్ని మనం చూసినప్పుడు లెమెంటేషన్ ఇన్ సామ్స్ అని చెప్పొచ్చు. కీర్తన గ్రంథములో ఉన్నటువంటి విలాప వాక్యము. ఎందుకంటే ఈ కీర్తన అంతా కూడా భక్తుడైనటువంటి దావీదు యొక్క శ్రమ, అనేక రకాలైనటువంటి పరిస్థితులు వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి కండిషన్ కనుక మనం చూసినట్లయితే 4వ వచనంలో, నన్ను చిక్కించుకున్నట్టుకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలల్లో నుండి నన్ను తప్పించము. స్నేర్స్, వలలు, ఉచ్చులు, నెట్ అన్నాడు. అంతేకాకుండా ఇంకా మనం చూసినట్లయితే తన యొక్క బాధను దృష్టించమని అడుగుతున్నాడు. ప్రాణ బాధలను కనిపెట్టమని అంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో తను ఉన్నాడంటే 9వ వచనంలో, ఇరుకున పడి ఉన్నాను, విచారం వలన నా కన్నులు క్షీణించుచున్నవి, నా ప్రాణము దేహము క్షీణించుచున్నవి, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబోచుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి అంటున్నాడు. 1 ఎనిమి గురించి మాట్లాడుతున్నాడు, 2 ఇనిక్విటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 1 బయట నుంచి పరిస్థితులు, శత్రువు బాధ, మరొకటి లోపల పరిస్థితులు, అపరాధము, పాపము, నా యొక్క దోషము అంటున్నాడు. మరి ఏ పరిస్థితుల్లో ఇది రాస్తూ ఉన్నాడో మనకైతే ఇక్కడ క్లియర్గా కనబడట్లేదు. కానీ ఒకవైపు ప్రాణభయం ఉన్నది, శత్రువు తరుముతూ ఉన్నాడు, సమాజంలో అతనికి అవమానము, నింద అనేవి కనిపిస్తూ ఉన్నాయి, శరీరములో బలహీనత కనిపిస్తూ ఉంది, మనస్సులో అపరాధ భావం కూడా కనిపిస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, నేను ఓటి కుండ వంటి వాడినైతినంటున్నాడు. చూడండి 12వ వచనం, మరణమై స్మరణకు రానున్న వాని వలె మరువబడి తిని, ఓటి కుండ వంటి వాడనైతిని. లైక్ అ బ్రోకెన్ వెసల్, ఓటి కుండ వంటి వాడనైతిని. నలుదిశలు నాకు భీతి కలుగుచున్నది, మనుషులందరూ నా గురించి గుసగుసలాడుతూ ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ ద సిట్యువేషన్. ఈ మాటల్లో మనకి ఏమి కనిపిస్తా ఉందంటే, అతడు శారీరకంగాను కృంగి ఉన్నాడు, మానసికంగా ఎంతో ట్రబుల్గా ఉన్నాడు, ఆత్మీయంగా కూడా తను వీక్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకనే తను తన యొక్క శరీరంలో ఉన్నటువంటి బలహీనతల గురించి అనేక విషయాలు చెప్తున్నాడు. మానసికంగా తను ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, నిందలు, విడవబడుట, మనుషులకు నిందాస్పదం అయిపోవటము, గుసగుసలాడుతున్నారు నా గురించి, ఓటికుండ లాంటి వాడినైతిని, నేను ఇక మనుషులు నన్ను జ్ఞాపకం పెట్టుకోవడానికి కూడా లేకుండా మరణమైనటువంటి వాడిలాగా మరువబడి తిని అని ఈ విషయాలు చెప్తున్నాడు. ఇట్స్ టాక్స్ అబౌట్ ఎమోషనల్. నా దోషం అంటున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏదో పశ్చాత్తాపడుతున్నట్లుగా తన హృదయంలో నుంచి ఇంకొక స్వరం కూడా వినిపిస్తూ ఉంది. సో కాబట్టి ఫిజికల్లీ, ఇమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ తన యొక్క కండిషన్ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఒక విలాప వాక్యములాగా ఈ కీర్తన పాడుతూ ఉన్నాడు. అయితే ఈ కీర్తనలో అంత సారో, అంత డిస్పారిటీ, అంత తన యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి డౌన్ కాస్ట్ స్టేట్ తనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ కీర్తనలో ఎంతో నిరీక్షణ ఆయన కనపరుస్తున్నాడు. కాబట్టి ఈ కీర్తనలో మనం ఏం చూస్తామంటే 4 ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ధ్యానించుకొని ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం. ఎందుకంటే భక్తుడైన దావీదు ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి, అనుభవించినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్, తను వెళ్ళినటువంటి ఈ మార్గాల్లో ఇక్కడ మనం అనేక మంది వెళ్తూ ఉండొచ్చు. అంత డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీ లేకపోయినా ఖచ్చితంగా మన జీవితాల్లో ఈ ఏరియాస్లో అనేక సార్లు మనం కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ పొందుంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఏ విధంగా దేవుని ఆరాధించి స్తుతించగలము? మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే 5వ వచనం చూడండి. 5వ వచనంలో, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే, నన్ను విమోచించువాడవు నీవే. 6వ వచనము, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. సో మొదటి ఆ యొక్క మాట మనం ధ్యానించుకోబోయే మాట ఏంటంటే కీప్ ట్రస్టింగ్, కీప్ ట్రస్టింగ్. సో ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా ఆయన ఏమంటాడంటే, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను.
నా ఆత్మను నీకు అప్పగించున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన 7వ మాట ప్రవచనాత్మకంగా దావీదు భక్తుడు 31వ కీర్తనలో ముందే పలికాడు 1000 సంవత్సరాల క్రితమే. సో లుక్ ఎట్ దిస్. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏమంటున్నాడంటే, నా ఆత్మను నీకు అప్పగించిననయా, ఇదిగో నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నీ మీద నేను ఆధారపడతా ఉన్నాను. కీప్ ట్రస్టింగ్ గాడ్. ఎందుకు అంటే ఆయన మనకు ఎవరంటే ఆశ్రయ దుర్గము. ఆయన మన యొక్క ప్రాకారము గల ఇల్లు, కోట, మన యొక్క కొండ ఆయనే. నా ఆశ్రయము నీవే, నీవే, నీవే అన్న మాట చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే నా కొండ, నా కోట నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను విమోచించువాడవు నీవే. ఆ మాట నీవే, నీవే, నీవే అన్న మాటలో ఏం కనిపిస్తా ఉందంటే ఎక్స్క్లూసివ్గా దేవుడు తప్ప నాకు ఇక వేరే ఆధారము లేదు అని చెప్తున్నాడు. నేను దేవుని మీద ఆధారపడతా ఉన్నాను. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, చుట్టూ ఉన్నటువంటి మనుషుల దృష్టికి నేను ఎలాంటి పరిస్థితుల్లో అవమానం ఎదుర్కొంటూ ఉన్నా, నా యొక్క శరీర బలహీనతలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, శత్రువు నన్ను తరుముతూ ఉన్నప్పటికీ కూడా ఇదిగో నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే అని అంటున్నాడు. నీవే, నీవే. కీప్ ట్రస్టింగ్ గాడ్. ఎందుకు అంటే ఆయన నమ్ముకోదగిన సహాయము. ఎవరు చెప్పండి? ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముకోవటం కాదు, వారు మంటి పాలగుదురు, వారి యొక్క ఆలోచన నాడే గతించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన మీద ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను నమ్ముకొని ఉన్నాను, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. చాలు అండి, ఎంత గొప్ప మాట అది. ఇంకా నమ్ముతావా? నమ్ముతాను. ఇంకా ఆయన మీద ఆధారపడతావా? ఆధారపడతాను. ఎందుకో తెలుసా? నాకు ఆప్షన్ బి అనేది లేదు. ఆయన సహాయం చేస్తే సహాయం చేసినట్లు, లేకపోతే వేరే సహాయం నాకు లేదు, వేరొక ఆధారం నాకు లేదు. ఆయనే నమ్ముకోదగిన సహాయము. కీప్ ట్రస్టింగ్ గాడ్, కీప్ ట్రస్టింగ్ గాడ్. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం దేవుని వైపు కాక మరొక ఆధారాన్ని పెట్టుకున్నామా, యెహోవాని కాక వేరొకని ఆధారం చేసుకున్న వాడికి అనేక శ్రమలు వస్తాయట. దేవుని మనము విడిచిపెట్టినట్లయితే మన యొక్క పరిస్థితిలో ఏంటో తెలుసా? ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా వర్స్ట్ అవుతుంది కండిషన్. శ్రమలు వచ్చిన దేవుని విడిచిపెట్టామనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ శ్రమల నుంచి తప్పించేటటువంటి సహాయం చేసేటువంటి వేరే ఆధారం ఉందా? కష్టాలు వచ్చిన దేవుని విడిచిపెట్టామనుకోండి, ఆ కష్టాలను తీర్చేటటువంటి ఇంకొక నాదుడు ఎవడన్నా ఉన్నాడా? అనారోగ్యాలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినని దేవుని విడిచిపెట్టామనుకోండి, వాటిని స్వస్థపరచగలిగినటువంటి, ఆ గుంటలో నుంచి, ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకురాగలిగినటువంటి ఇంకొక సహాయం నీకు ఎక్కడుంది? రోగాలు వచ్చినని చెప్పేసి వైద్యుడి మీద కోప్పడితే ఎలాగండి? ఆ వైద్యుడే కదా నేను స్వస్థపరిచేది. రోగం వచ్చిందని వైద్యుడి మీద కోపపడితే అది ఎంత బుద్ధిహీనత అది. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, అతనుకున్నటువంటి పరిస్థితి ఎంత దయనీయమైన కండిషన్లో ఉన్నా కానీ ఆయన అంటున్నాడు, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. కీప్ ట్రస్టింగ్. మొదటి 8 వచనాలు మనకేమి నేర్పిస్తా ఉన్నాయంటే, మొదటి 8 వచనాల్లో కీప్ ట్రస్టింగ్ గాడ్, కీప్ ట్రస్టింగ్ గాడ్, కీప్ ట్రస్టింగ్ గాడ్. యు హ్యావ్ నో అదర్ వే, యు హ్యావ్ నో అదర్ సొల్యూషన్. ఖచ్చితంగా ఇదిగో మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క సహాయాన్ని మన జీవితంలో మనం అనిపించిన రోజున భక్తుడైన దావీదు వలె మనం కూడా పాడతాము. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే 9వ వచనం చదవండి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వలన నా కన్నులు క్షీణించుచున్నవి, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. ఈ మాట మనకి ఏమి నేర్పిస్తుందంటే 9 నుంచి 13 వరకు ఆయన ఏమి చేస్తా ఉన్నాడంటే, కీప్ ప్రేయింగ్.
కీప్ ప్రేయింగ్. మొదటి మాట కీప్ ట్రస్టింగ్, రెండవ మాట కీప్ ప్రేయింగ్. ఏం చేస్తున్నాడండి ఈయన? ఒక మూల కూర్చొని బాధపడట్లా, తన మీద తను జాలి చూపించుకొని, అయ్యో నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, నా స్థితి ఏంటి ఇలా అయిపోయింది, నా గతి ఏంటి ఇలా అయిపోయింది, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరే, లేకపోతే నాకు సహాయం ఏమీ లేదే, ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా అయిపోయాను అని తను చూసుకుంటూ బాధపడుతూ సెల్ఫ్ పిటి, లేకపోతే అది ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి కూర్చోలా. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే ఆ యొక్క పరిస్థితుల నుంచి ఆయన బయటికి తీసుకురాగలరో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని యందు నమ్మిక ఉంచుంటామో, నమ్మిక మనల్ని ఎక్కడ తీసుకెళ్లాలంటే మన ఆధారం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. విశ్వాసం ఎప్పుడు కూడా మనల్ని కార్యోన్ముఖులను చేస్తుంది. ఆ విశ్వాసం మనల్ని ఎవరైతే విశ్వాసమునకు కర్తో ఆయన వైపు చూసినట్లుగా చేస్తుంది. The true faith always makes us to look at the author of faith. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు. ట్రస్ట్ అంటే ఆధారము. ఎవరిని మన జీవితంలో మనం ఆధారముగా చేసుకున్నామో ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆధారపడి జీవిస్తున్నామంటానికి రుజువు ఏంటో తెలుసా? కీప్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్. మనము నిజముగా దేవుని మీద ఆధారపడ్డామంటానికి రుజువు ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తాము, దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఇక్కడ భక్తుడు ఈ యొక్క విలాపం అంతా కూడా ఆయనేదో తన మీద తను జాలి చూపించుకుంటూ, లేకపోతే కురింగిపోయి నాకు ఎవరు దిక్కులేరు అన్నట్లుగా పాడట్లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు ఆయన. ఇట్ ఈస్ అ క్రై, ఇట్ ఈస్ అ బర్డెన్ ఆఫ్ అ బ్రోకెన్ వెస్సల్, ఇట్ ఈస్ అ క్రై. ఎవరయ్యా ఏనంటే, ఇదిగో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూడండి. నా బ్రతుకంతా దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిటూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. ఇట్స్ నాట్ వన్ డే. చాలాసార్లు ఒక వారం రోజులు జ్వరం వచ్చి బెడ్ రిడన్ అయితేనే మన జీవితం ఎలా ఉంటుంది ఊహించండి. మరి ఏళ్ల తరబడి సంవత్సరాలు ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళడం అంటే అది ఎలా ఉంటుంది ఊహించండి. ఎన్ని సంవత్సరాలండి శత్రువులు తరమడము, అడవుల్లోకి దాక్కోవటము, పారిపోవడము, అవమానాలు, నింద. రాజు అయిన తర్వాత కొంతకాలానికి తనకు ఇప్పుడు కుమారుడు సెకండ్ ఇన్నింగ్స్ లాగా కుమారుడు స్టార్ట్ చేశాడు తరమడం. ఇప్పుడు బయట శత్రువు తరిమాడంటే ఓకే, ఇప్పుడు ఇంట్లో నుంచే శత్రువు స్టార్ట్ అయ్యాడు. తన కడుపును పుట్టినవాడే తన ముఖం మీద తనడానికి తన యొక్క మడిమనెత్తాడట. ఊహించండి ఎలా ఉంటుంది పరిస్థితి. అయితే ఆయన అంటున్నాడు, నా పొరుగు వారికి విచారణ కారణముగాను శత్రువులందరికీ నేను నిందాస్పదుడినైతిని, నా నెలవుల వరులకు భీకరుడునై ఉన్నాను, వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోదురు. కనీసం ముఖం చూడటానికి కూడా ఇష్టపడట్లేదట. మరణమై స్మరణకు రానున్న వలె వాని వలె మరువబడితిని, ఓటి కుండ వంటి వాడినైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. సో ఈ యొక్క పరిస్థితిలో ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రేమైన వారులారా, మన జీవితంలో అనేక సార్లు మన బర్డెన్స్ని మనమే మోయడానికి కారణం ఏంటంటే మన బర్డెన్స్ని మోసే ప్రభు దగ్గరికి మన బర్డెన్స్ తీసుకురాకపోవడం. ఆ చైరు మీ బరువును మోయగలదని నమ్మారు కాబట్టి మీ భారము దాని మీద మోపారు కాబట్టి మీరు రిలాక్స్ అయ్యారు. దాన్ని రెస్ట్ అన్నాం. దాన్ని ఏం చెప్పండి? రెస్ట్ అన్నాం. దేవుని మీద ఆధారపడటం అంటే అదే. దేవుని మనం నమ్మినప్పుడు, మనం ఆయన మీద ఆయన మనల్ని ఆధారముగా చేసుకున్నప్పుడు మన సమస్తమైనటువంటి భారములు ఆయన మీద మోపాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? అయ్యా నువ్వు మొయ్యలేవులయ్యా నా భారాలు. ఏంటంట? నువ్వు మొయ్యలేవులయ్యా నా భారాలు. దేవుడు మోయలేని భారం ఉందండి? దేవుడు తీర్చలేనటువంటి శ్రమ ఏమైనా ఉందా? ప్రాబ్లం ఏమైనా ఉందా? చెప్పండి. దట్ ఈస్ సెల్ఫ్ రైచియస్నెస్. దాన్ని స్వనీతి అంటారు.
దాన్ని ఏమంటారంటే మన యొక్క జీవితంలో అపనమ్మిక, స్వనీతి. దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆధారపడి ప్రార్థన చేయాలి. కీప్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్. నో వేరే అదర్ ఆప్షన్ లేదు. దినమెల్లా ఆయన వైపు నేను కన్నులెత్తి చూస్తున్నాను అంటున్నాడు. దినమెల్లా దాసి తన యజమానురాల వైపు చూసినట్లుగా, దాసుడు తన యజమానుడి యొక్క చేతి వైపు చూసినట్లుగా నేను ఎదురు చూస్తున్నాను ఆయన వైపు. డే అండ్ నైట్ ఐ వెయిట్ అపాన్ గాడ్ బికాస్ మై ఓన్లీ హోప్ అండ్ సొల్యూషన్ ఇస్ గాడ్. ఫస్ట్ కీప్ ట్రస్టింగ్, రెండవది కీప్ ప్రేయింగ్. 19వ వచనం చదవండి. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎంత అద్భుతం అండి! ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? మేలు, మేలు గురించి మాట్లాడుతున్నాడు. సో కీప్ హోపింగ్, కీప్ హోపింగ్. ఇంకా ఇంకా నిరీక్షణ కలిగి ఉండు. కీప్ ట్రస్టింగ్, కీప్ ప్రేయింగ్, కీప్ హోపింగ్. నీ నిరీక్షణ, నీ నమ్మిక తప్పిపోనివ్వద్దు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడంటే చూడండి, మనం 14 నుంచి 20 వచనాల వరకు కీప్ హోపింగ్. ఆయన ఏ విధమైనటువంటి నిరీక్షణ చూడండి. యెహోవా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అగైన్ హీఈస్ రిపీటింగ్ ద సేమ్ వర్డ్. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నానన్నాడు. ఇక్కడ అన్నాడు నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. ఇప్పుడు టోన్ మారింది. ఇప్పటి వరకు విలాపంలాగా పాడాడు, ఇప్పుడు నిరీక్షణతో పాడుతున్నాడు. నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయా, ఎవడు నన్ను ముట్టగలడు? ఇంకా ఏమంటున్నాడు? నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. ఈ చీకట్లో నుండి, ఈ గాఢాంధకారములో నుండి, ఈ నిట్టూర్పుల నుండి, ఈ యొక్క శ్రమలో నుండి, ఈ అవమానము నుండి ప్రభువా వెలుగులోనికి నన్ను తీసుకొని రమ్మంటున్నాడు. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. ఈ మాటల్లో నిరీక్షణ కనిపిస్తా ఉందా, లేకపోతే నిస్సహాయత కనిపిస్తా ఉందా? చెప్పండి. ఇంకా నిరీక్షణతోనే ప్రార్థన చేస్తున్నాడు, నిరీక్షణతోనే ఎదురు చూస్తా ఉన్నాడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు, నీవు దాచి ఉంచిన మేలు. మేలే కానీ ఎలా ఉందంట? దాచబడింది. దాచబడిన మేలు ఒకరోజు ఆయన బయటికి తీసుకొస్తాడండి. ఇట్ ఈస్ హిడెన్. ఆల్ హిడెన్ విల్ కమ్ అవుట్ వన్ డే. దాచబడిన మేలు, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదయా, నరులు ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచింది. ఆ దాచబడింది ఏంటో తెలుసా? సిద్ధపరచబడింది. చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? మన పిల్లలకి బర్త్డే టైంలో వాళ్ళకి ఒక గిఫ్ట్ మనము రెడీ చేస్తాం, సిద్ధపరుస్తాం. అలాగే చెప్పము, దాచి ఉంచుతాం. సడన్గా ఆ రోజు వచ్చేసరికి సర్ప్రైజ్ అంటాం. అలా అనుకుంటారు, ఈసారి మా డాడీ నాకు ఏమీ కొనట్లేదేమో అనుకుంటారు. కానీ దాచబడిన మేలు, సిద్ధపరచబడిన మేలు అది ఆయన తీసుకొస్తాడు మన ముందుకి. సిద్ధపరచబడటం అంటే తెలుసా? ప్రిపేర్డ్ ఫర్ యూ స్పెసిఫికల్లీ, ప్రిపేర్డ్ ఫర్ యూ ఇండివిజువల్లీ, ప్రిపేర్డ్ ఫర్ యూ పర్టికులర్లీ, ప్రిపేర్డ్ ఫర్ యూ టైమ్లీ. ఆ సమయానికి నీ కొరకు దేవుడు సిద్ధపరిచింది. నువ్వు అనుకున్నది కాదు. మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకోబాకండి. నువ్వు అనుకొని అన్ని దేవుడు సిద్ధపరిచిన అనుకోవద్దు. దేవుడు సిద్ధపరిచిన మేలు గొప్పది. ప్రత్యేకంగా వివాహాల్లో యవనస్తులారా ఈ వాగ్దానాన్ని నమ్మండి, తొందరపడబాకండి. మీ చాయిస్లు మీరు చేయొద్దు. ఆడు బాగున్నాడు, ఈ అమ్మాయి బాగుంది, చూడటానికి అందంగా ఉంది, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ బాగున్నాయి కాబట్టి గో హ్యాడ్. వన్స్ యూ గో హ్యాడ్ అనుకుంటే ఇంక వెనక్కి తిరిగి వచ్చేది లేదు. అది వన్ వే ట్రాఫిక్. అది యూటర్న్లు కూడా లేవు దాంట్లో. ఇక ఏం చెప్పండి, ఇక యూటర్న్ కూడా లేదు తీసుకోవడానికి.
అయితే ఒకటి నమ్మండి, దేవుడు సిద్ధపరిచిన మేలు నీ కొరకు ప్రత్యేకంగా ఎంతో గొప్పది. వెయిట్ ఫర్ ద డే. దేవుని యొక్క మేలును నువ్వు జీవితంలో సమృద్ధిగా నువ్వు అనుభవించాలంటే దేవుని నమ్ము, దేవుని మీద ఆధారపడు, ప్రార్థన చేయి, దేవుని వైపు చూడు. హీ విల్ బ్రింగ్ ఇట్ అవుట్ బిహైండ్ ద కర్టన్ వన్స్ నౌ ఇట్ ఈస్ రివీల్డ్. దేవుడు సిద్ధపరిచిన మేలును ఆయన మన దగ్గర తీసుకొస్తాడు. భక్తుడు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని వైపు చూస్తున్నాడు, నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. మన నిరీక్షణకు ఆస్పదమైనటువంటి దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కాదండి. మొట్టమొదటి మాట మనం చూసాం, కీప్ ట్రస్టింగ్. రెండోది మనం చూసాము, కీప్ ప్రేయింగ్. మూడోదిగా మనం చూసినట్లయితే కీప్ హోపింగ్. అండ్ దెన్ ఫైనలీ 20 నుంచి 24 వచ్చిన వరకు మనం చూసినట్లయితే చూడండి, 21వ వచనం చదవండి. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించి ఉన్నాడు, ఆయన స్తుతి నొందును గాక. ఆశ్చర్యకరమైన కృపాట. ఆశ్చర్యకరముగా ఆయన కృపను ఎడల చూపించాడు. ఫైనల్ గా కీప్ ప్రైజింగ్, ఆయన నామము స్తుతింపబడును గాక. చూసారా, భీతి చెందినవాడునై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటుని. ఏమనుకున్నాడంట? నా జీవితం ఇంకా అయిపోయింది. దేనిని బట్టి? భీతి అంటే ఏంటి? భయము. నలుదిక్కులా నాకు భయం కలుగుతున్నది అంటున్నాడు. భీతి చెందినవాడనాయి. భీతి అంటే భయం అనే దానికంటే ఇంకా హైయర్ డిగ్రీ. భయము అనేది ఒక లెవెల్ అయితే భీతి అనేది ఇంకా హైయర్ లెవెల్. భీతి నొందిన వాడనాయి, ఇక నా జీవితం అయిపోయింది, నశించిన వాడని అనుకుంటుని, నేను నాశనమైతే అనుకుంటుని, ఆయనను నీకు నేను మొర్ర పెట్టగా. దాట్స్ అ సీక్రెట్ ప్రియులరా. ఆయనను నేను నీకు మొర్ర పెట్టగా. ఆయనను అన్న మాట ఎంత పవర్ఫుల్లో తెలుసు. అక్కడ భీతి నొందిన వాడనై నేను నశించిన వాడని అనుకుంటుని, ఆయనను. శత్రువు నా మీదకి వచ్చి చీల్చివేసిదురు అనుకుంటుని, ఆయనను. ఓటి కొండ వంటి వాడినైతిని, ఆయనను. మరణమై మరువబడిన వంటి వాడినైతిని, ఆయనను. ఏమంటున్నాడు? నీకు నేను మొర్ర పెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన ఆర్తధ్వని నుంచి ఇప్పుడు ఆయన ఆరాధనలోనికి వచ్చాడు. ఆరాధనలో నుంచి ఆయన ఇప్పుడు సాక్ష్యంలోకి వచ్చాడు. సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన స్తుతి ఇప్పుడు సాక్ష్యముగా మారింది. ఏమంటున్నాడంటే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడును. దానికి రుజువేంటి? నేనే దానికి రుజువు. యెహోవా తన భక్తులందరినీ కాపాడుతాడు. ఆయన మీద నమ్మిక ఉంచండి, ఆయన మీద ఆధారపడండి, ఆయనని కనుక కనిపెట్టుకోనండి. పరిస్థితులు ఎలాంటి ఆ యొక్క స్థితిలో ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు బియాండ్ అవర్ లిమిట్ అనొచ్చు. ఇక నా వల్ల కాదు, నేను ఇది దాటలేను. దావీదు భక్తుడు అంటున్నాడు, కీప్ ట్రస్టింగ్, కీప్ ప్రేయింగ్, కీప్ హోపింగ్. వన్ డే యు విల్ కీప్ ప్రైజింగ్ గాడ్. యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. యెహోవా యందు భయభక్తులు కలవారులారా, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా. ఆ మాట ఎంత అద్భుతంగా ఉందండి. ఈ యొక్క కీర్తనలో మనం ఏం చూస్తామో తెలుసా? నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో దావీదు భక్తుడు దేవుని తనకు నిరీక్షణకు ఆధారముగా చేసుకున్నాడు. విలాప వాక్యాన్ని, a psalm of lamentation is turned into a psalm of praising and worship. సారో లో నుంచి
స్తుతి. అవమానములో నుంచి సాక్ష్యము. కృంగిపోయిన పరిస్థితుల్లో నుంచి తిరిగి మరలా పునరుద్ధానము, జీవము. కారణం ఏంటో తెలుసా? కీప్ చెప్పండి. ట్రస్టింగ్, కీప్ ప్రేయింగ్, కీప్ హోపింగ్ అండ్ కీప్ ప్రైసింగ్ గాడ్.